చాలామంది దృష్టిలో సుఖరాం నరసన్న అంటే మొన్నటి వరకు మొన్నటి వరకు ఒక లెక్క అయితే మొన్న అంత్యక్రియల తర్వాత ఇంకో లెక్క. అంటే సుఖరాం నక్సలైట్ అనే కాదు. చాలామంది ఈ ఆ భావజాలం ఉన్నోళ్ళు లిఫ్టిస్టులందరి దృష్టిలో నువ్వు ఒక హీరో అయినావు ఆ రోజు. పన్నది ఎందుకు అనంటే అంటే ఎవ్వరు మాట్లాడనీకి భయపడే సమయంలో నువ్వు వచ్చి పాట పాడడం, ఆ అంత్యక్రియలకు కొంతవరకు అందం తీసుకొచ్చినావు. లాస్ట్‌కు వాళ్ళ అమ్మకి రాసిన ఉత్తరంలో కూడా ఏమని ఉంటది? నాలాంటి నాయకుల తల్లిదండ్రులు చనిపోతే ఈ సమాజమే ఇంటి సభ్యుల్లాగా వచ్చి అంత్యక్రియలు చేసిరని చెప్పేసి తెలుసుకున్నప్పుడు నాకు సంతోషం కలిగిందని హనుమంతు వాళ్ళ అమ్మకి రాసిన ఉత్తరంలో వాళ్ళ నాన్న అంత్యక్రియల గురించి మాట్లాడుకుంటూ రాసిండు. ఇలా హనుమంత్ అన్న చావును అనేక మంది ఇంటి సభ్యుల కంటే ఎక్కువ మంది బయట వాళ్ళే ఉండి చాలా ఘనంగా జరగడం వస్తేనే 10,000 మంది రావచ్చు. అవును. దాదాపు 300 మంది ఇంటెలిజెన్స్ అధికారుల మధ్యలో మాట్లాడతారే వాళ్ళు మమ్మల్ని చూసి మమ్మల్ని రికార్డ్‌కి ఎక్కించుకుంటారని చెప్పి చాలామంది మౌనం పాటించారు అక్కడ. నేను గమనించిన. కానీ మీరు ఒక్కరే అగ్రెసివ్‌గా వెళ్ళడం, ఇంకొంతమంది మహిళలు కూడా వెళ్ళిర్రు. వాళ్ళని పక్కన పెడితే మీరు ఆడ కొత్తగా ఒక పాటలతో అందం తీసుకొచ్చి ఆయన అంత్యక్రియలను చాలా ఘనంగా జరిపిర్రు. అందులో మీ పాత్ర కూడా ఉంది అని చెప్పి చాలామంది చూస్తూ ఉన్నారు. అసలు సుఖరాం నరసన్న ఏంది అని చెప్పేసి ఒక ప్రశ్న వస్తూ ఉంది. ఏంది? సుఖరాం నరసే అంటే సుఖరాం నరసే అంతే. ఇప్పుడు మీరు అంటారు కదా, మాజీలు కావచ్చు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, సుఖరాం నరసే హీరోలాగా కనబడుతున్నాడు. హీరోలాగా కనబడుతున్నాము అని అంటేనే రేపు రాజ్యం చేతిలో చంపబడుతున్నట్లు లెక్క. ఓకే, సింపుల్. నన్ను ఎత్తుకోవడం ఎందుకు? నన్ను ఎత్తుకోవడం దేనికి? ఓకే, ఎత్తుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. ఎత్తుకున్నాడు ఖచ్చితంగా ఎత్తేస్తాడు, దాంట్లో డౌటే లేదు. వీళ్ళు ఎత్తుకున్నాడు రేపు ఎత్తేస్తాడు. ఓకే, ఎత్తుకోవడం అంతే. నేనేమంటే ఒక 45 ఏళ్ళ జీవితాన్ని భారతదేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల కోసం పనిచేసినటువంటి ఆయనకు 35 ఏళ్ళ వయసు ఉన్న నేను ఒక 2 పూటల టైం ఇస్తే ఏమవుతుంది అనుకున్నా. నేను బతికంతా భార్య పిల్లల కోసమే. ఒక 2 రోజులు అడిగితే ఇయ్యరా నా భార్య? ఇస్తారు. ఆమె ఇచ్చింది పోయారు అంతే. ఓకే అన్న. అంటే ఇంట్లో ఏం ఫోర్స్ లేదన్న? ఎందుకు ఈ పాటలు ఎందుకు? పిల్లలు ఉన్నారు మనకు మన చిన్న సంసారం, వెళ్ళిన సంసారం ఏమడికి ఇదంతా మనకు అని చెప్పేసి ఇంట్లో ఇబ్బంది పెట్టలే? అంటే నేనేమంటే నాన్న, పాటని ఏం పట్టుకొని తిరిగా. నేను చాలాసార్లు చెప్తుండే కదా, పాటని పట్టుకొని అంటే అన్ని జాగాలలో వాడు వేరైతే మొన్న ఆ ప్లేస్లో పాడడం అనేది అంటే అదొక నువ్వు 100 సభలలో వాడింది ఒక ఎత్తు అయితే ఆ చావుకాడ వాడింది ఇంకో ఎత్తు. ఎందుకంటే చెప్తున్నాను, దాదాపు 300 మంది ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చారంటే ఎంత పెద్ద నిఘా పెట్టిరు అనేది అది క్లారిటీ అవుతా ఉంది. అక్కడ పాడటం ఎంతో కొంత రిస్కే, ఆడ మాట్లాడడం కానీ పాడటం కానీ ఎంతో కొంత రిస్కే. ఆ రిస్క్ ఎందుకని చెప్పేసి కుటుంబ సభ్యుల నుండి ఫోర్స్ ఏం రాలేదా? లేదు ఏం లేదు. ఎప్పుడు పనిలోనే ఉంటావు. ఏముంది, నీకు మంచిగా అనిపిస్తే రాదంటది అంతే. నేను ఇంకోటి ఏంటంటే, మీరు అమిత్ షా మోడీ అని ఇందాక చెప్తున్నారు కదా, అయోధ్యలను మైండ్లో పెట్టుకుని ఒక పాట చేద్దాం అనుకుంటున్నాం, చేస్తాం. అది వినిపిస్తా. రామ సక్కానోడే మా తండ్రి రామయ్య, రామ సక్కానోడే మా తండ్రి రామయ్య, మా బతుకున లేడాయే అయోధ్య రామయ్య, రామ సక్కానోడే మా తండ్రి రామయ్య, మా బతుకున లేడాయే అయోధ్య రామయ్య, మా తల్లి సీతమ్మను రావణుడు ఎత్తుకపోతే, మా తల్లి సీతమ్మను రావణుడు ఎత్తుకపోతే, అనుమయ్యను వంపిన వాట లంకనే ముట్టించిన వాట, అనుమయ్యను వంపిన మాట లంకన మెట్టించిన మాట, మా బిడ్డల చెరిసి సంపితే, మా బిడ్డల చెరిసి సంపితే కలలోనైనా రావాట, రామ సక్కానోడే మా తండ్రి రామయ్య, మా బతుకున లేడాయే అయోధ్య రామయ్య. ఈ కోణంలాగా మా బతుకున కూడా ఉంటే బాగుండు కదా రాముడు. మా సీతమ్మ తల్లిని తీసుకుపోయి రావణాసుడు ఏదో ఇబ్బంది పెడితే లంకనే ముట్టించి సాగుకొట్టినావు. కానీ మా కళ్ళ ముంగల్నే మా బిడ్డలు చరిచి చంపుతున్నారు. ఒక్కరోజు వస్తే కూడా మా బతుకులు మారిపోతాయి కదా రావుడు. అయ్యా నాయన తండ్రి రామయ్య నువ్వు వస్తే బాగుండు నాయన అని చెప్పి పాట చేస్తున్నా. ఓకే, అంటే ఆ పాటను కూడా హిందూ సంఘాలు వ్యతిరేకిస్తాయి మరి మీ పాట అంటేనే ఎట్లా దేవుళ్ళ పైన. ఇప్పుడు ఒక దేవుడిని తండ్రి కంటే ఇంకేం భావిస్తాం? అవును, రాముడు మా తండ్రి అంటున్నా, సీతమ్మ మా అమ్మ అని చెప్తున్నా. తప్పట్లయితుంది. ఇప్పుడు నేనున్నా దేశంలో అగ్రకులాల దేవుళ్ళు ఉన్నారు, అనగారిన కులాల దేవుళ్ళు. అవునా? బహుజనులకు దేవుళ్ళు, బాపనోళ్ళు రానటువంటి బహుజనుల దేవుళ్ళు, బాపనోళ్ళు పోయేటువంటి బాపనోళ్ళ దేవుళ్ళు.
అవును. శ్రీరాముని కళ్యాణం జరిగితే బాపని పండితుడు వస్తాడు అవును. కదా. మా కొమిరెల్లి మల్లన్న లగ్గం అయితే ఎందుకు రాడు? హ్మ్. రావాలి కదా. అవును. అంటే ఈ మధ్యలో వస్తుర్రేమో తెలియదు. అంటే వాళ్ళ హక్కులే అడుగుతా ఉన్నారు డైరెక్ట్. నేనే కొమరెల్లి మల్లన్న స్థానంలో సన్నిధిలో ఇప్పటివరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొల్ల కుర్మలు వీళ్ళందరూ ఉంటారు. అవును. ఇప్పుడు మాకు కావాలని చెప్పేసి హక్కులు అడుగుతా ఉన్నారు వాళ్ళు. ఎక్కడైతే సంపద ఉంటుందో అక్కడికి వచ్చేస్తారు. ఓకే. ఎక్కడైతే సంపద ఉంటుందో హ్మ్. అక్కడికి వచ్చేస్తారు. మొన్నటిదాకా మనుషులమే కాదన్నటువంటి గొల్ల కురుమలని హ్మ్. మనుషులే కాదు వీళ్ళు గొర్రెలు కాయాలి, గొంగలు నెయ్యాలి, వీళ్ళు చెట్టు పుట్టలు ఎప్పుడు తిరగాలి, హ్మ్. పచ్చడకారం తినుకుంటా బతకాలి, గొర్రెలు మేకలు మేపి మాకు ఇయ్యాలి హ్మ్. అని మాట్లాడినటువంటి అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ అసొంటి వాళ్ళ కులదైవంగా అనగారిన కులాలు కులదైవంగా కొలిసేటువంటి కొమిరెల్లి మల్లాలని హ్మ్. మీకటిస్తారు. అవును. అంటే సంపద ఉంటే బరివత్తలోడు కూడా భగవంతుడు అవుతాడా? హ్మ్. మీరు చెప్పిందే కదా ఇప్పుడు ఇది. అట్లనే ఉంది అది. హ్మ్. సంపద ఉంటే బరివత్తలోడు కూడా భగవంతుడు అవుతాడు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు చెప్పింది నేను అనలేదు ఇది. అవును. కాబట్టి నేనేమంటున్నానంటే సంపద ఏడుంటే అక్కడికి వచ్చేస్తారు. ఓకే. ఇప్పుడు వెనకట బొడ్రాయి పండుగ చేయాలంటే బయలు ఆయనను ఇంకెవరో తీసుకొచ్చేది. హ్మ్. ఇప్పుడు బొడ్రాయి పండుగ చేస్తే ఇంటికి 1,00,000 హ్మ్. ఆ బొడ్రాయి పూజ చేస్తానికి బాబరాయన వస్తాడు. హ్మ్. ఆయన కట్నం 3,00,000 ఓకే. ఎంత విచిత్రం ఇది. ఓకేనా?